ఏంటంటే మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏమేమి తెచ్చుకున్నానో మీకు షార్ట్స్లో ఆల్రెడీ చూపించాను కదండి. ఇప్పుడు ఫుల్ వీడియో చేసి పెడుతున్నాను, చూసేయండి. మీరైతే ఏంటిదంతా బజార్ మొత్తం మోసుకొచ్చింది అనుకోకండి. నేను ఇంట్లో నుంచి ఏం తీసుకొచ్చానో అవే చూపిస్తానండి. ఇవి రైస్ అండి, అంటే మా ఇంట్లో పండించేవే. కొత్తగా మాకు వరి ఉడిచిన తర్వాత చేతికి వస్తుంది కదండి, అప్పుడు కొత్త బియ్యం తీస్తారు సంక్రాంతికి పరమాన్నం చేయడానికి, అంటే పొంగల్ పొంగిస్తారు కదా దానికండి. చూసారా, బిర్యానీ రైస్ అటు కదండి, మా ఇంట్లో పండించుకునే రైస్. నేను కొంచెం తెచ్చుకున్నాను, అంటే మామూలు కొత్త రైస్ ఇవి. అన్నం వండుకుంటే బాగోదండి, ముద్ద అయిపోతుంది. ఇవైతే గెంటలు అంటామండి మేమైతే, మరి మీరైతే ఏమంటారో నాకు తెలియదండి. సజ్జలు ఏవి చాలా పేర్లు అనుకుంటాం, కానీ నాకు తెలిసిందైతే చిన్నప్పటి నుంచి గెంటులండి. మేము ఇవి రైస్ వండుకున్నప్పుడు రైస్లో కలిపి వండుకుంటాము. ఇదైతే బియ్యం పిండి అండి, అంటే మన రైస్ పిండి. ఇది మేము అక్కడి నుంచి ఊరి నుంచి వచ్చినప్పుడే తెచ్చుకుంటానండి. ఇది కారం, నాకు ఊరు వెళ్ళినప్పుడల్లా అయిపోయినప్పుడల్లా తెచ్చుకుంటాను కారం, ఇంట్లో ఆడించే కారం. ఇది బియ్యం మామూలుగా శనగపిండి కలిపి ఆడించుకున్న పిండి అండి. పిల్లలకి ఇంట్లో పకోడీ అని, దోశలని, మనం ఏదో వేసుకుంటాం కదా స్నాక్స్కి, దానికి తెచ్చుకున్నానండి. ఇవైతే నువ్వులండి, ఇవి కూడా మాకు ఇంట్లో పండిన నువ్వులే. నేను నువ్వుల ఉండలకి, అచ్చులకి తయారు చేసుకోవడానికి బ్లడ్ తక్కువ ఉంటుంది కదా పిల్లలకి, అది అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇవి ఇంట్లో తెచ్చుకున్నవే. ఇప్పుడైతే ఇది ఇడ్లీ రవ్వ అండి, అంటే ఇడ్లీ రవ్వ మేము మన బియ్యంతోనే, ఇంట్లో పండిన బియ్యంతోనే రవ్వ తయారు చేసుకుంటామండి. అది తెచ్చుకున్నాను. ఇదైతే ఓన్లీ శనగపిండి అండి. ఇది బియ్యము శనగపప్పు కలిపి ఆడిచ్చింది. ఇదైతే ఓన్లీ ఉట్టి శనగపిండి అంటే మన చట్నీ, బొంబాయి చట్నీ చేసుకుంటాం కదండి, అంటే పూరి చట్నీ అంటే బొంబాయి చట్నీ చేసుకుంటాం కదా, అదండి దానికి తెచ్చుకున్నా. ఇవైతే అప్పడాలండి, అవి కూడా ఊరి నుంచి తెచ్చుకునేవి, ఇక్కడ ఏమీ తీసుకునేవి కాదు. మేమైతే నెత్తళ్ళు అంటామండి, అంటే ఎండు చేపలు, చిన్న కిత్త పెరుగులు ఏమంటారు, మేమైతే ఇవి నెత్తళ్ళు అంటామండి. మీరైతే ఏమంటారు మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది బొబ్బరిపప్పు అండి, అంటే మనం పండించుకున్నవే, ఇంట్లో మాత్రమే మేము పండించుకున్న బొబ్బరిపప్పు. చూసారు కదండి, మాకు ఇంట్లో కొన్ని మా అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు పండించి ఎవరు ఏం పండిస్తే అవి తెచ్చుకుంటామండి. ఇదైతే మినప్పప్పు అండి, ఇది మన ఇంట్లో తినండి, కొన్నది కాదు. ఇదైతే బెల్లం అండి. మనకి ఇక్కడ సిటీలు అంటే ఏంటంటే మామూలుగా రంగు కలర్ వేసి చేస్తారు కదండి, ఆ బెల్లం తింటే మనకు మంచిది కాదని అంటాం కదా, అందుకని మేము ఊళ్ళోనే ఎప్పుడు కూడా బెల్లం ఆడినప్పుడు అక్కడే తెచ్చేసుకుంటామండి. ఇప్పుడైతే మేము ఆడట్లేదు, ఒకప్పుడు ఆడేవాళ్ళమే. ఇప్పుడైతే మనకు తెలిసిన వాళ్ళు, మన పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు ఆడితే వాళ్ళ దగ్గర తీసుకుంటాను. లేదంటే అక్కడ ఊరి నుంచి డైరెక్ట్ మన కేసులు ఉంటాయి కదా, చెరుకు రసం ఆడే మిల్లులు, అక్కడ నుంచి తెచ్చుకుంటానండి. అక్కడ డైరెక్ట్ అయితే మనకు మంచి ఒరిజినల్ దొరుకుతుందని నేను కేజీ బెల్లం అయితే తెచ్చుకున్నానండి. మేము అత్తయ్య కొని పెట్టింది అక్కడే. మజ్జిగ మిరపకాయలు అండి, అంటే మజ్జిగలో ఊరబెట్టి ఉంటాయి కదా, మా అత్తయ్య గారు మాకు పెరుగన్నంతో నంచుకుంటామని పెట్టారు. ఇవైతే మినప సున్నుండలు అండి, ఇవి మా ఆడపడుచు పెట్టారు మాకు, పిల్లలకి పెట్టమని, ఇంట్లో తయారు చేసిన బెల్లంతో. ఇవి కూడా మినప సున్నుండలు అండి, కాకపోతే ఇవి పంచదారతో చేసినవి. ఇవి మా అమ్మ పంపించింది. ఇవైతే మా ఆడపడుచు పంపించినవి. ఇవి బెల్లం, ఇవి పంచదార, ఇంట్లో చేసినవే. ఇవైతే పప్పు చెక్కలండి, అంటే మనం ఇంట్లో చేసినవే. పప్పు చెక్కలు అంటారు, అప్పాలు అంటారు, చాలా పేర్లు ఉంటాయండి. మేమైతే పప్పు చెక్కలు అంటాము. ఇవి రవ్వ ఉండలండి, రవ్వ లడ్డూలు మీకు తెలిసే ఉంటుంది కదండి, ఉప్మా రవ్వతో చేస్తారు, పంచదార పాలు కలిపి, అవండి. ఇవి కూడా మా ఆడపడుచు పెట్టింది. ఇవైతే చెగోడీలు అండి, మేము చెగోడీలు అంటాము, మరి మీరేమంటారో తెలియదు నాకు. ఇవి చెగోడీలు అండి, మా పిన్ని పెట్టారండి. ఇవి చెగోడీలు మా పిన్ని పంపించారు. ఇవి అప్పడాలు, సున్నుండలు మా అమ్మ తయారు చేశారు. ఈ సున్నుండలు రవ్వలో మా ఆడపడుచు పంపించిందండి. ఎందుకు అందరి గురించి చెప్తున్నారంటే, మనకి ఎవరెవరు ఏం పంపించారో వాళ్ళని మర్చిపోకూడదు కదండి, మీకు తెలియడం కోసం. ఇది కూడా నువ్వుల నూనె అండి, గానుగ నూనె అంటారు కదా, ఇది మా పిన్నే పంపించింది. ఇవి గంటలు చెప్పాను కదండి, ఆ కవర్లోంచి బాక్సులు వేసుకున్నాను మీకు చూపిద్దామని. ఇదైతే పసుపు పౌడర్ అండి, పసుపు గుండ. నేను మొహానికి అట్లా రాసుకుంటాను కదా, నేచురల్, ఇంట్లో దించింది, మా అత్తయ్య గారు పెట్టారు, కొన్నది కాదు. ఇవైతే కొరలు అంటారండి, మరి నాకైతే తెలిసి కొరలు, మరి ఏమంటారో ఇంకా తెలియదండి. ఇవి కొరలు చూపిస్తానండి. ఇవ్వండి, ఇలా ఉంటాయి కొర్రలు, చూసారు కదా. ఇవి కూడా మేము రైస్, అంటే షుగర్ వాటి ఉన్న వాళ్ళైతే ఉట్టి వండుకుంటారండి, మేమైతే రైస్లో కలిపి వండుకుంటామండి. చూసారు కదండి, ఇప్పుడు నేను ఏమేమి తెచ్చుకున్నాను అన్నీ మీకు చూపించాను కదా. ఇవన్నీ కూడా నేను ఊరి నుంచి వచ్చినప్పుడు తెచ్చుకునేవేనండి. మీకైతే ఊరి నుంచి తెచ్చుకుంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి.